నమస్కారం. మీరు గమనిస్తే ఈ మధ్య 1వ తేదీన పింఛన్ల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. అరే మీకు ఇల్లు లేదా, కలెక్టర్ గారు వెంటనే ఈమెకి ఇల్లు మంజూరు చేయండి అని ఇండివిజువల్గా ఆర్డర్స్ ఇస్తున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఎంతమంది ఉన్నారో గుర్తించండి, వీళ్ళకి ఇల్లు ఇవ్వండి, వీళ్ళకి షాప్ లేదు, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వీళ్ళకి ఒక షాప్ కట్టుకోవాలి, హెల్ప్ చేయండి అని చెప్పడం లేదు. కేవలం ఇండివిజువల్గా మాత్రమే చెప్తున్నారు. కానీ దానికి మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు? రాష్ట్రంలో అంతా ఇచ్చాడు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 32 లక్షల మందికి ఇల్లు లేవని తెలిసి, రాష్ట్రంలో ఉన్నారని తెలిసి, వాళ్ళకి బాధ్యతగా చేసి గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ కొని 32 లక్షల మందికి ఇల్లు కట్టించాలి అని, ఆ ఇల్లు కూడా మోడల్ కాలనీలో ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఆయన వాటన్నిటిని మోడల్ టౌన్షిప్ తయారు చేసే ప్లాన్లోకి వచ్చాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో పోయి ఒక చోటే చేస్తే మీకు వచ్చే ప్రచారం ఎంత ఉంటుందో, కానీ మీరైతే సొసైటీని మాత్రం చీటింగ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ గారు ఒకేసారి వాలంటీర్ మొత్తం సమాజం మొత్తం కప్పేసి వాళ్ళకి ఉన్నటువంటి పేదవాడికి ఇచ్చేది ఒకటైతే, ఈ చంద్రబాబు గారేమో ఒకే చోటికి వెళ్ళి ముఖ్యమంత్రి 10 కోట్లు ఆ రోజు ఫంక్షన్ ఖర్చు పెట్టి వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్నటువంటి మనిషి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో బర్రె ఇస్తాం, మీ ఇంట్లో గేదె ఇస్తాం, మీ పాపకి చదివిస్తాం అంటే ఒకరికే ఇస్తారు, మిగతా వాళ్ళు. కాబట్టి ఈ చీటింగ్ తెలియట్లేదా? ఈ మోసం తెలియట్లేదా? వాళ్ళు పబ్లిసిటీ అనుకోవచ్చు. అసలు మెయిన్ సోషల్ మీడియాలో ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు మనుషులు నమ్మటం మానేసి మనుషుల్ని మాయం చేసే సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నారు, రీల్స్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మన ముందు సినిమా చూపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు సినిమా హాల్లో వెళ్తే చిన్న బాల్కనీ, మిడిల్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఉండేవి. ఇప్పుడు అందరూ కూడా ఒకే లెవెల్లో కూర్చొని వాళ్ళు రీల్స్ చూసి, వీళ్ళకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ చూసి, సోషల్ మీడియాలో అందరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి, వాడి ఇంట్లో టాయిలెట్ ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఇంట్లో 3 ఫోన్లు 4 ఫోన్లు, లేకపోతే ఇప్పుడు ఒక అమ్మ ఇక్కడ ఒక చోటు ఉంటారు, తండ్రి ఒక చోటు ఉంటారు, పిల్లలు ఒక చోటు ఉంటారు. అందరూ ఎవడు ఫోన్ వాడు చూసుకొని ఎవడి లెవెల్లో వాడు మోసపోతూ ఉన్నారు. ఈ మోసాన్ని గురి చేసే సోషల్ మీడియా నాకు తెలిసి వాస్తవాల్ని రెండో పక్క చూపించగలిగితే ఖచ్చితంగా సొసైటీ అనేది బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నీతివంతంగా ఏ చేయగలగడో అది మాత్రమే చేస్తా. సోషల్ మీడియా ఉన్నంత మాత్రాన ప్రజల్ని మోసం చేయొద్దు. ఓడిపోయినాయండి, కానీ ఈసారి ఓడిపోతాం ఏమవుతుంది అనుకున్నాడేమో కానీ, లేకపోతే గెలుస్తాడే అనుకున్నాడేమో కానీ, మరి ఇదంతా నేను చెప్పినట్టుగా మనిషి ఆశాజీవి సార్. 2,75,000 కోట్ల మంది రూపాయలతో ఎవడికి ఇస్తున్నాడో తెలియకుండా ఆటోమేటిక్గా ఒక పైప్ లైన్ లాంటి తయారు చేసినటువంటి ఇక్కడ వీళ్ళు తిప్పితే ఇక్కడ వచ్చేటటువంటి మధ్యలో ఎవడు కరప్షన్ అనేటువంటిది లేకుండా చేసినటువంటి ప్రభుత్వము ప్రజలు తక్కువ కాలంలోనే గుర్తు పెట్టుకోలేకపోయారు. మాకు ఒక లెవెల్ అనేది లేకుండా చేసి పడేశారు. మాకు గుణపాఠం వచ్చింది. ప్రజలకి ఏం చేస్తున్నాం? మానుకోనటువంటి యంత్రాంగాన్ని పెంచుకుంటాము, ప్రజలలోకి వెళ్తాం, ప్రజల వ్యతిరేకతను, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఎవరైతే ఎడ్యుకేట్ అవుతారో వాళ్ళని మంచి స్థాయిలో ఉంచుతాము. అప్పుడు సమాజం మంచి స్థితిలో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఏమంటారంటే, అతనికి ఒళ్ళంతా గుండె ఉంటుందా అంటే, జనరల్గా మనకి గుండె ఇక్కడ ఉంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బాడీ మొత్తం ఉంటుందనే ఎంత ధైర్యం అతనికి ఓడిపోయినా కూడా ఇంచు కూడా భయపడకుండా ఉంటే, కొన్నిసార్లు రాజకీయాల్లో ఇప్పుడు పాలిటిక్స్ అనేది స్ట్రైట్ లైన్, దేర్ ఆర్ నో మెనీ కర్వ్స్, హ్యావ్ టు పాస్ అని చెప్పి తిరుపతి కొండ ఎక్కినప్పటిని అన్ని రింగ్స్ ఉంటాయి, ఎన్ని టర్న్స్ ఉంటాయో రాజకీయాలు కూడా అంతే ఉంటాయని చెప్పి నాకు తెలిసింది మీకు చెప్పాను సార్. థ్యాంక్ యూ. ఇట్లా మీ పీ కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.